ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి పరువు తీసుకుందో లెక్కే లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనియన్ లో కూడా వాళ్ళు తమ పిరికితనాన్ని, మోసపూరిత బుద్ధిని బయట పెట్టుకున్నారు. భారత్ తో ముఖాముఖి చర్చకు నిలబడలేక ఎలా పారిపోయారో, ఆ తర్వాత ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనియన్ భారత్, పాకిస్తాన్ మధ్య ఒక డిబేట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం భారతదేశం నుండి సుప్రీంకోర్టు న్యాయవాది జె సాయి దీపక్ గారితో పాటు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే వంటి ప్రముఖులను ఆహ్వానించింది. పాకిస్తాన్ తరపున వారి మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వంటి వాళ్ళు వస్తారని చెప్పారు. భారత బృందం చర్చకు సిద్ధమై లండన్ వరకు ప్రయాణించింది. కానీ అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. డిబేట్ జరగడానికి కేవలం 2 రోజుల ముందు భారత బృందంలోని మిగతా సభ్యులు రాలేరని, వాళ్లకు బదులుగా వేరే వాళ్లను ఏర్పాటు చేశామని ఆక్స్ఫర్డ్ యూనియన్ చెప్పింది. సరే, దానికి కూడా మన వాళ్ళు ఒప్పుకున్నారు. 2 days before the debate, I was called by the union to inform me that Dr. Swami and Mr. Naravane may not be able to turn up because of other commitments. So they had reached out to Mr. Suhail Seth and Priyanka Chaturvedi. That is their version. So I agreed with it and we decided to proceed. కానీ డిబేట్ జరగడానికి కేవలం ఒక రోజు ముందు సాయంత్రం 4 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనియన్ నుండి ఫోన్ వచ్చింది. పాకిస్తాన్ బృందం ఇంకా లండన్ లో ల్యాండ్ అవ్వలేదు కాబట్టి డిబేట్ రద్దు చేస్తున్నాం. A day before the debate, the Pakistanis have not landed and therefore the debate with them is called off. నిజానికి ఆ సమయానికే పాకిస్తాన్ బృందం ఆక్స్ఫర్డ్ లోని ఒక హోటల్లో ఉంది. కానీ ఈ నిజాన్ని దాచిపెట్టి డిబేట్ ను రద్దు చేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ డ్రామాకు సూత్రధారి ఆక్స్ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ మూసా హర్రాజ్. ఇతను పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రికి స్వయానా కొడుకు. ఆ యూనియన్ కోశాధికారి కూడా పాకిస్తానీయే. వీళ్ళంతా కలిసి ఒక పథకం ప్రకారం చర్చకు పిలిచి చివరి నిమిషంలో భారత బృందం వల్లే డిబేట్ ఆగిపోయిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. పాకిస్తాన్ హై కమిషన్ భారత్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది, మాకు వాకోవర్ ఇచ్చింది అంటూ ట్వీట్లు వేసి సంబరాలు చేసుకుంది. అంటే యుద్ధ భూమికి రాకుండానే పారిపోయి తామే గెలిచామని ప్రకటించుకున్నారు. దీనిపై జె సాయి దీపక్ గారు మాట్లాడుతూ, ఇది వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న కుట్ర. వాళ్ళు డిబేట్ కు రారని మాకు తెలుసు, అందుకే మేము లైవ్ డిబేట్ కు సిద్ధం, మీకు దమ్ముంటే రండి అని సవాల్ విసిరామని చెప్పారు. And if you're interested and if you have the guts, please proceed to have a debate, and this time let it be a live debate, let it not be a recorded one. ఈ సంఘటన పాకిస్తాన్ యొక్క అసలు నైజాన్ని, వారి పిరికితనాన్ని ప్రపంచానికి మరోసారి చూపించింది. వాళ్ళు చర్చలతో కాదు, కుట్రలతోనే బతుకుతారని నిరూపించుకున్నారు. ఈ సిగ్గులేని చర్యపై మీరేమంటారు? అంతర్జాతీయ వేదికపై ఇలాంటి మోసాలకు పాల్పడడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.